అసలు రేవంత్ రెడ్డి గారు ఇంకెన్ని రోజులు ఊగదంపుడు మాటలు, ఇంకెన్ని రోజులు మీడియా ముందు ఆ డైలాగులు కొట్టి తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తాడో మాకు అర్థం కానటువంటి పరిస్థితి. నిజంగా తెలంగాణలో ఇప్పుడు మేము 5,000 ఉద్యోగాలు వద్దు, 20,000 ఉద్యోగాలు కావాలంటే 5,000 ఉద్యోగాలు వద్దని చెప్పి మళ్ళీ ఒక మాట కూడా ఆడ అన్నాడు. ఎందుకంటే అది రైతు భరోసాకు సంబంధించినటువంటి ప్రోగ్రాము. అక్కడ రైతులు ఉంటారు, రైతులు ఏది చెప్తుందంటే అది నమ్మేస్తారు. నిరుద్యోగులు వాళ్ళకు ఉద్యోగాలు రాలేవు, ఉద్యోగాలు ఎక్కువైపోయి ధర్నాలు చేస్తున్నారు అని చెప్పి పిల్లల్ని తిట్టే విధంగా మా తల్లిదండ్రులకు చెప్పే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేశారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు అనుకుంటుండేమో నేను డైలాగులు కొట్టి ఇటువంటి అడ్డమైన మాటలు చెప్పి నేను సీఎం అయినా అని అనుకుంటుండేమో, కానీ గతం లోపల ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్టు నిరుద్యోగులను అణచివేసే ప్రయత్నం చేసినందుకు మేము కాదని ఈయనకు ఓట్లేసినాం. ఈయన ఏదో ఇప్పుడు మొన్న నిజంగా ఆర్థిక తెలంగాణ దివాలా తీసింది, తెలంగాణలో డబ్బులు లేవు అని చెప్పి అనుకుంటే మరి ఎందుకు 1,50,000 కోట్లు పెట్టి నువ్వు మూసినది కడతానంటావు? మరి ఎందుకు ఒక్కొక్కరు అందగత పోటీలు మొన్న జరిగినాయి, ప్రపంచ అందగతుల పోటీ, దానికి 150 కోట్లు ఖర్చు పెట్టిండు. మెస్సీ ఫుట్బాల్, అసలు మెస్సీ ఫుట్బాల్ వల్ల ఏం లాభం ఉంది? 200 కోట్లు జస్ట్ ఇట్లా వచ్చిండు, తన్నిండు పోయిండు, 200 కోట్లు పెట్టిండు. మరి నిజంగా తెలంగాణ దివాలా తీసింది, తెలంగాణ దగ్గర బడ్జెట్ లేదని అనుకుంటే మీరు మీ దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీని, మీరు తిరిగే ఆలవెన్సులు, మీరు మినీ మోటార్ మీద ఢిల్లీకి 70-80 సార్లు పోయి నువ్వేం బిక్కినావు? మరి 80 సార్లు పోతే 80 సార్లకు ఎంత ఖర్చు అయింది? ఎంత ప్రజాధనం వృధా చేసినావు నువ్వు? మరి ఇప్పుడు వీటన్నిటికీ నీకు బడ్జెట్ గుర్తుకు రావట్లేదు. ఇప్పుడు నిరుద్యోగులు ఉద్యోగాలు 5,000 కాదు, కాగు చెప్పినట్లు 34,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, కనీసం 20,000 ఉద్యోగాలన్న భర్తీ చేయండి సివి ఆనంద్ గారు అని చెప్తే ఒక ఆయన బడ్జెట్ లేదంటాడు, ఇంకో ఆయన ట్రైనింగ్ చేయడానికే ప్లేస్ లేదంటాడు. ట్రైనింగ్ చేయడానికే లేకపోతే మరి 2016, 2018, 22, 16,000కు పైన టీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. మరి అప్పుడు వాళ్ళకు గ్రౌండ్ ఎట్లున్నాయి? మరి అప్పుడు ఎట్లా బడ్జెట్? ఇప్పుడు ఒక్కటన్నా కానిస్టేబుల్, ఎస్ఐ అన్ని అంటే ఒక్కొక్క దానికి ఈవెంట్స్ సేమ్ చెప్పి ఒక్కొక్క దానికి 1,000 రూపాయలు అప్లికేషన్ పెట్టిండు. మేము అప్లికేషన్ పెడితే 400-500 కోట్లు వస్తాయి. మేము పెట్టిన అప్లికేషన్ ఫీజు వల్ల 400-500 కోట్ల బడ్జెట్ వస్తుంది. నీ బడ్జెట్ లేదని అంత సింపుల్గా ఎట్లా చెప్పగలుగుతుండో రేవంత్ రెడ్డి గారు అర్థం కానటువంటి పరిస్థితి.